భర్త: ఏంటి ఈ టీలో ఇన్ని సీమలు ఉన్నాయి? భార్య: సీమలను తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని ఎవరో చెప్పారండి, అందుకే అలా చేశాను. భర్త: ఇలాంటి మూఢనమ్మకాలు నీకున్నాయా? కాలాన్ని బట్టి మారాలి. ఇదేంటి టీ చేదుగా ఉంది? భార్య: మీరే కదండి సీమలు ఉండకుండా తెమ్మన్నారు, అందుకే కాస్త సీమల మందు వేశాను. శిష్యుడు: గురువుగారు, పెళ్లి కోసం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా పెళ్ళి అవటం లేదు. నాపై దేవుడికి దయలేదంటారా? గురువుగారు: నీవు చాలా అదృష్టవంతుడైన ఆయన, నీపై దయ ఉంది కాబట్టే పెళ్ళైతే ఎన్నో బాధలు పడాల్సి వస్తుందని భగవంతుడు పెళ్లి కాకుండా చేస్తున్నాడు ఆయన. కొద్దిసేపటి క్రితం మా ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది. ఏమండి, ఆఫీసు నుండి వచ్చేటప్పుడు పిల్లాడికి డైపర్సు, సాయంత్రానికి కూరగాయలు, కిరాణా తీసుకురండి అని. నేను చూడనట్లు రిప్లై ఇవ్వలేదు. ఆ కాసేపటికి మరో మెసేజ్ పెట్టింది. ఏమండోయ్, మిమ్మల్ని ప్రియ అడిగినట్లు చెప్పమంది అని. నేనంటనే ప్రియ ఎవరని రిప్లై పెట్టాను. వెంటనే ప్రియ ఎవరు లేరండి, మీరు నా మెసేజ్ చదివారా లేదా అని టెస్ట్ చేశాను, అంతే. సాయంత్రం సరుకులు మర్చిపోవద్దు. రంగారావు: రాత్రి బాగానే ఉన్నావు కదరా రాంబాబు, ఉదయానికి ఇలా ఆసుపత్రిలో ఉన్నావేంటి? రాంబాబు: ఉదయం మా ఆవిడ ఇల్లు ఊడుస్తూ జారిపడిందిరా. రంగారావు: అప్పుడు తను కదా ఆసుపత్రిలో చేరాల్సింది. రాంబాబు: పడినప్పుడు ఆమెకేమీ కాలేదు, ఆమెను చూసి నేను నవ్వాను, దాని ఫలితం ఇది. భర్త: కాంతం, నేను నిన్ను చూడటానికి వచ్చినప్పుడు పెద్ద రౌడీలా ఉన్నా, పెళ్లి చూపులో నన్ను చూసి ఏమనుకున్నావు? భార్య: మీ మీసాలు, గంభీరమైన ముఖం చూసి నాకు భలే భయం వేసిందండి. మిమ్మల్ని చూసి పారిపోదాం అనుకున్నా. మీరింటి పనులు, వంట పనులు బాగా చేస్తారని ఒప్పుకున్నా. లక్ష్మి: ఏమండి, ఆసుపత్రికి వెళ్ళి వచ్చారు కదా, జ్వరం తగ్గిందా? ఇంజక్షన్ చేయించుకున్నారా? జోగారావు: ఆ నర్సు అస్తవాదేమిటో కానీ ఇంజక్షన్ చేసిన వెంటనే తగ్గిపోయింది. లక్ష్మి: ఇంజక్షన్ చేసిన దగ్గర నొప్పిగా ఉందా? జోగారావు: అస్సలు లేదు. లక్ష్మి: ఎందుకుంటుందిలే, పరాయాడిది ఇంజక్షన్ చేసినా మీకు నొప్పి అనిపించదు, కానీ నేను ఒక మాట అంటే కొండముచ్చు ముఖంలో పెట్టుకుంటారు ఎందుకు?